మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనర్ విద్యార్థులపై మత మార్పిడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. భూపాలపల్లి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్, అతని భార్య రీనా బీసీ ఎస్సీ హాస్టల్ విద్యార్థులను లోబర్చుకొని నెల రోజులుగా వారిని మత మార్పిడికి ప్రేరేపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. Someone is saving Sunil DPTO, town planning officer. Sunil action is good. వాళ్ళే మొత్తం ఎంత కేసు మొత్తం వాళ్ళకి పెడతారు. ఇంటే ఉన్నారు కాదు, ఆయనే ఉన్న ఇంకొక ఆయన వ్యక్తి ఇద్దరు ఎస్కేప్ అయ్యి ఇప్పుడే ఉన్న లోపల లేదు లేదు వాళ్ళిద్దరు మొత్తం చేసింది అంత వాళ్ళకి వచ్చేదాకా మేము పోను సార్. ఇక్కడ హాస్టల్ పిల్లలను రోజు సాయంత్రం తమ ఇంటికి తీసుకెళ్లి మత బోధనలు చేసినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సైన్స్ టూర్ పేరుతో పిల్లలను బయటకు తీసుకెళ్లాలని ప్రయత్నించగా అనుమానం వచ్చిన ప్రిన్సిపల్ విచారించడంతో ఈ విషయం బయటపడింది. వెంటనే తల్లిదండ్రులు తమ పిల్లలను వారి ఇంటి నుంచి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మత మార్పిడితో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్ కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనర్ విద్యార్థులపై మత మార్పిడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత కొన్ని రోజులుగా ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంటూ ఈ సంఘటనకు సంబంధించి హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిగా సునీల్ పనిచేస్తారు. అతని భార్య లీనా ఇద్దరు జిల్లాలో బీసీ ఎస్సీ హాస్టల్లో చదువుకుంటున్న మైనర్ విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లి మత మార్పులకు పాల్పడుతున్నారు. వారిని ఇంటికి తీసుకెళ్లి వారిని లోబర్చుకొని మత మార్పులు చేస్తున్నట్టుగా సమాచారం అందింది. దీనికి సంబంధించి ప్రతిరోజు సాయంత్రం విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇంటికి తీసుకెళ్లి మత బోధన చేస్తున్నారు. సైన్స్ టూర్ పేరుతో కూడా పిల్లల్ని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ టూర్పై అనుమానం వచ్చి ప్రిన్సిపాల్ ను పేరెంట్స్ ఆరా తీసిన నేపథ్యంలో ప్రిన్సిపాల్ సరిగ్గా సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకుంటే ఆ దంపతులు పిల్లల్ని సైన్స్ పేరుతో ఇంటికి తీసుకెళ్లి మత మార్పులకు ప్రయత్నం చేస్తున్నారన్న వార్త బయటకు వచ్చింది. దీంతో పిల్లల తల్లిదండ్రులందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ సంఘటన బయటకు వచ్చింది.